అదిరిపోయే ఎగ్ మ్యాగీ ఎట్లా చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. వీకెండ్ రాగానే నా నోరు ఏదో ఒకటి కొత్తగా కోరుతుంది. సో అందుకే ఎగ్గును ఇంకా మ్యాగీ అయితే తీసుకొని వచ్చి చాలా రోజుల నుంచి కడగానే ఒక గిన్నె తీసుకొని మంచి గడిగి ఎన్ని కావాలంటే అన్ని మ్యాగీలు వేసుకొని బాగా బగబగ మండనివ్వండి. అదే ఉడకనివ్వండి. ఎర్రగడ్డ అయితే తీసుకొని చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసుకున్నాను. అట్లాగే 2 పచ్చిమిరపకాయలు కూడా ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బగబగ మండుతున్న ఆయిల్ లోకి ఎర్రగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపేయండి. ఇట్లా స్టైల్ కి ఎగిరేళ్ళని చూసి కిందికి మాత్రం ఎగ్గు పడేద్దండి, జాగ్రత్త. ఆ ఎర్రగడ్డలోకి ఎగ్గులు అయితే కొట్టేసిన మంట మీద బాగా కలిపి అప్పుడు ఉప్పు కారము బాగా నేనైతే ఎక్కువ వేసుకుంటాను అనుకోండి. బగబగా అనేటప్పుడు ఉడకబెట్టుకున్న మ్యాగీని తీసుకుని దీంట్లోకి అయితే వేసి బాగా కలిపేయండి. ఆ తర్వాత ఇంకొంచెం కారం వేయండి. రియాక్షన్ మాత్రం ఇట్లే ఉండాలి. ఇంకా ఇంట్లో ఉంటే ఒక్క మసాలా కూడా వదులుకోకుండా అన్ని వేసేయండి. లాస్ట్ లో మ్యాగీ ప్యాకెట్లు ఇచ్చిన మసాలా ప్యాకెట్ ని తీసి మొత్తం కూడా వేసేయండి. ఇక్కడతో మన ఎగ్ మ్యాగీ అయితే కంప్లీట్ అయ్యి ఇంకా ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం కిరాక్ ఉంది. అయినా నా చేతిలో ఒక పెద్ద మ్యాజిక్ ఉన్నట్టుంది. ఇరుగుడి వంటని అయితే ట్రై చేసి కామెంట్లు అయితే పెట్టేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బా